కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజేందర్ అన్నారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎరువులు పంపిణీ చేయడంలో రైతులకు చాలా మేలు జరిగిందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎరువులను సకాలంలో అందించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేగొండ మండలంలో మండల ప్రెసిడెంట్ అంకం రాజేంద్ర గారి ఆధ్వర్యంలో యూరియా కొరకు గవర్నమెంటు 2004లో ఇదే పరిస్థితి, తర్వాత 2010 వరకు 2014 లోపు ఇదే పరిస్థితి. 2014 నుంచి కేసీఆర్ హయాంలో ఒక్కరోజు కూడా పిండి బస్తాల పరిస్థితి కానీ ఏ పరిస్థితి కానీ రైతులకు కలగనీయలే. మరి ఈరోజు ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్లాక్ మార్కెట్కు తరలించి ఈ పరిస్థితి రైతులకు కన్నీటి పర్వతం చేయడానికి ఈ రకంగా రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ పాత ప్రభుత్వంలో చెప్పులు ఎలా పెట్టి చేసినరో కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. కాబట్టి గమనించాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి రైతులను నమ్మించి మోసం చేసిండు. ఇప్పటికైనా వాళ్ళ మంచి చెడు చూసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి అరాచక పాలన ఇవాళ రైతుల పట్ల చూపిస్తున్నది. రైతులు ఏం పాపం చేసిందని ఇవాళ రైతులకు యూరియా బస్తాలు లేకుండా, పిండి బస్తాలు లేకుండా, ఏ ఒక్క పిండి బస్తా కూడా దొరకకుండా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటులో ఇలా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత అవస్థల 10 సంవత్సరాలు ఎన్నడూ పడలేదు. రైతులు ఇంత గోసపడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు పండుగ చేసుకుంటూ ఎన్ని సంబరాలు చేసుకుంటూ రైతుల పట్ల ప్రేమ ఉన్నదని ప్రగల్భాలు దొంగ మాటలు మాట్లాడుకుంటూ కనీసము రైతులకు యూరియా అందించలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతులు చూస్తాను. రైతులను చాలా హింస పెడుతూ రైతులకు రైతు బంద్ వేయకుండా, రైతులకు రైతు బీమా ఇవ్వకుండా, రైతులకు పిండి బస్తాలు ఇవ్వకుండా, రైతులను ప్రేమ ఉండదని చెప్పి దొంగ కపట ప్రేమ చూయించుకుంటూ కనీసము రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే రైతుల పట్ల ప్రేమ కనుక ఉండేటుంటే నువ్వు కనీసం రైతు చనిపోతే 5 లక్షలు ఇలా కేసీఆర్ గారు వారం తిరగకముందే ఇలా ఆ రైతు కుటుంబాన్ని ఆదుకున్న ఘనత మన కేసీఆర్ గారిది. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? రైతులను కపట ప్రేమ చూయించుకుంటూ దొంగ నాటకాలు ఆడుకుంటూ కాంగ్రెస్ అంటేనే కన్నీళ్ళు తెప్పించే పార్టీ, రైతులను కష్టపెట్టే పార్టీ, ప్రజలను కూడా మోసగించే పార్టీ కాంగ్రెస్ నమ్మే